రైట్. చైనాలో ఈ వైరస్, ఈ కరోనా వైరస్ అన్నది మనకి డిసెంబర్ 31 ఆ ప్రాంతంలో కొత్తగా ఈ వైరస్ని కనుగొన్నారు. డాక్టర్ లీ అనే అతను ఈ వైరస్ ఇది చాలా ప్రమాదకరంగా ఉందని మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకి మొట్టమొదటిసారిగా చైనా చెప్పింది. ఇది చైనాలోని వుహాన్ ప్రావిన్స్లో ఇది వచ్చింది. ఇది వాళ్ళకి మొట్టమొదటి మామూలుగా ఈ వైరస్ అనుకున్న వాళ్ళు ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందడంతో వాళ్ళు భయపడి వాళ్ళు వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు వెంటనే దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసి దాన్ని వాళ్ళు దాని యొక్క వైరస్ జినోమ్ని వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేశారు. చేస్తే ఇది ఆల్మోస్ట్ ఇది కరోనా సంబంధించినటువంటి వైరస్ అని. కాబట్టి దీనితో చాలా మిగతా కరోనా వైరస్లు అంటే మనకి ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ అవన్నీ కూడా కరోనా వైరస్, కానీ దీనంత ఫాస్ట్గా అవి వెళ్ళకపోవడం వల్ల ఈ కరోనా చాలా ప్రమాదకారి అని చెప్పి చైనా గుర్తించి ఆ వుహాన్లో లాక్డౌన్ ప్రకటించారు. అంటే వుహాన్ నగరాన్ని మొత్తం చైనాతో అష్టదిగ్బంధన చేశారు. ఈ చైనా అంటే ఈ దీని వ్యాప్తిని అరికట్టడానికి ఆ పని చేశారు. ఈ లోపల ఏమైందంటే ఇదేమి ఇటువంటి వైరస్లు మానవాళికి కొత్త ఏం కాదు. 1918 నుంచి 1920 దాకా మన మొత్తం ప్రపంచాన్ని మనకు వచ్చింది. అప్పట్లోని స్పెయిన్ ఫ్లూ అని వచ్చింది. స్పెయిన్ ఫ్లూ, ఈ స్పానిష్ ఫ్లూ అంటారు దాన్ని. ఆ స్పానిష్ ఫ్లూ వల్ల 3.9 కోట్ల మంది చనిపోయారు అప్పుడు ఆ 2 సంవత్సరాల్లోని. గాంధీజీ కూడా సబర్మతి ఆశ్రమంలో ఇది సోకిందని అప్పట్లో మనకి వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు కేవలం ఇండియాలోనే 40% మంది, అంటే 1.4 కోట్ల మంది చనిపోయారు అప్పటికి మందులు గట్టలేవు కాబట్టి. అలాగే ఆ తర్వాత 1935లో బెబూలియన్ ప్లేగ్ అని వచ్చింది. ఈ ప్లేగ్ ఆల్మోస్ట్ నీకు దానివల్ల కూడా సుమారు ఒక 4-5 లక్షల మంది చనిపోయారు ఈ ప్లేగ్ వల్ల. అది ఎలకల ద్వారా వచ్చింది అప్పట్లో, అది వచ్చింది. ఆ తర్వాత 1945లో కలరా వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత ఇంకొక రకం ఫ్లూ, అలాగే 2004లో స్వైన్ ఫ్లూ, అంతకుముందు డెంగీ, ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ఈ మానవాళికి వచ్చింది. కాకపోతే ఈ వైరస్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఇది అత్యంత త్వరగా వ్యాప్తి చెందడం. అయితే దీని తర్వాత ఏమైందంటే ఈ చైనా యొక్క మనుషులు అన్ని దేశాల్లో పనిచేయడం వల్ల, ముఖ్యంగా చైనాలోని మొట్టమొదటి సుమారు భారతదేశం చైనా కలిపి 1 కోటి మంది ఉంటే అందులో 50 లక్షలు చైనా నుంచి, అలాగే మిగతా యూరోప్లో కూడా ఎక్కువగా ఇటలీలో ఉన్నారు. దానివల్ల ఇది ఇటలీకి వ్యాప్తి చెందింది. దీని మీద అమెరికా వాళ్ళు ఏంటంటే చాలా కోప్పడి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వీళ్ళు సరిగ్గా టైంలో చైనా హెచ్చరించలేదు, దానివల్ల కేర్ తీసుకోలేదని. కొన్ని దేశాలు, ఇటలీ అక్కడ ఈ వృద్ధ జనాభా ఎక్కువ అవడం వల్ల వాళ్ళు దీన్ని లాకప్ గట్టవాళ్ళు దీన్ని చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇటలీలోని లాక్డౌన్ ప్రకటించడం వల్ల విపరీతంగా ఇది వ్యాప్తి ఎక్కువైపోయి మరణాల సంఖ్య అత్యంత విపరీతంగా పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆల్మోస్ట్ 18 లక్షల మంది ప్రపంచ జనాభా 650 కోట్లు అయితే 18 లక్షల మంది చేరుకుంది. కాకపోతే 215 దేశాల్లో ఇది వ్యాప్తి చెందిన, ముఖ్యంగా 15 దేశాల్లోనే ఇది అత్యంత ఎక్కువగా ఉంది. మొట్టమొదటి చైనాలో ప్రారంభమై, వుహాన్లో ప్రారంభమై ఇప్పుడు చైనాలో ఓన్లీ 80,000 కేసులే అయ్యాయి, అందులో 4,000 మంది చచ్చిపోయారు. కానీ ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా ఇది స్ప్రెడ్ అవుతూ సుమారు ఒక 6.5 లక్షల మందికి సోకి ఒక 40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత ఎక్కువగా చనిపోయింది ఇటలీలో కూడా సుమారు 2 లక్షల మందికి సోకి వాళ్ళు కూడా ఒక 22,000 మంది. ఆ తర్వాత స్పెయిన్ చాలా ఎక్కువ, స్పెయిన్లో కూడా ఆల్మోస్ట్ 1.5-2 లక్షల మంది సోకి వాళ్ళు 20,000 మంది చనిపోయారు. ఆ తర్వాత బెల్జియం, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, అక్కడ కూడా సుమారు 25,000 ఆల్మోస్ట్ 1,00,000 మందికి సోకి 1,50,000 మంది కొని వాళ్ళు 15,000 మంది చనిపోయారు. ఈవెన్ ఆ దేశ ప్రధాని కూడా సోకింది. ఆ దేశ మహారాణి 95 సంవత్సరాల మహారాణి, ఆ బ్రిటిష్ దేశపు రాణి కూడా సోకింది. అయితే ఆ బ్రిటిష్ ప్రధాని దాని నుంచి కోలుకున్నాడు. అలాగే అమెరికాలో ఏంటంటే ఈ న్యూయార్క్ ట్రంప్, అమెరికా ఏంటంటే 60 రాష్ట్రాలటువంటి దేశం అది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే 60 రాష్ట్రాలు. కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఆమ్స్టర్డాము, ఇలా రకరకాల 60 దేశాలు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. ఓన్లీ మిలిటరీ
ఇంకొన్ని పవర్సే అధ్యక్షుడికి ఉంటాయి తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ న్యూయార్క్ వాళ్ళ దేశాల వాళ్ళ అమెరికా రాష్ట్రాల్లో కలిగి న్యూయార్క్ అనేది అతిపెద్ద రాష్ట్రం. అక్కడ జనాభా కూడా సుమారు 2.5 కోట్ల మంది విపరీతమైన ఉద్యోగాలు. వాళ్ళు దీన్ని ఆపుకోవడం వల్ల అది ఎక్కువగా ప్రభావితం. ఇప్పుడు అది లాక్డౌన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో రాను రాను మొట్టమొదటే కానీ ప్రారంభించకుండా మన దేశంలో మన వాళ్ళు నిర్లిప్తత వహించడం వల్ల మార్చి 1కి మనలో మొట్టమొదటి కేసు ప్రారంభమైంది, 1వ కేసు. ఆ తర్వాత మార్చి 15కి పెరుగుతుండగానే మన వాళ్ళు భయపడి ఇది కానీ పెరిగితే మన దేశంలో మనకి హాస్పిటల్స్ లేవు, మందులు లేవన్న భయంతో లాక్డౌన్ని మార్చి 25 నుంచి ప్రకటించారు. మామూలుగా 20 మామూలుగా ఒక రోజు లాక్డౌన్ ప్రకటించిన మార్చి 25 తర్వాత. ఈ లాక్డౌన్ ప్రకటనలో ఉపయోగపడేది ఏంటంటే దీనికి మందు వల్ల లేదు కాబట్టి దీన్ని చేయడం వల్ల ఏంటంటే దీని యొక్క వ్యాప్తిని మనం అరికట్టగలం. ఈ వ్యాప్తి ముఖ్యంగా ఎలా అవుతుందంటే ఈ మనుషుల ద్వారా ముట్టుకోవడం ద్వారా మన ముక్కు, చెవులు, ఈ నోరు వీటి వల్ల వెళ్తుంది. కాబట్టి వీటిని ముట్టుకోకుండా దూరంగా ఉంటే వ్యాప్తి చెందుతుందని చెప్పి ఇళ్లలోనే ఉండమని ఇది లాక్డౌన్ అనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ప్రకటించింది. అప్పటి నుంచి మనం లాక్డౌన్ చేసాం. ఇప్పటిదాకా అయితే మన దేశంలో కూడా ఆల్మోస్ట్ ఇది ఒక 10,000 దాకా చేరుకుంది. ఒక 400-500 మంది మరణాలు అయ్యాయి. కాకపోతే మొట్టమొదట ఇది డబలింగ్. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత 4 రోజులకి రెట్టింపు అయ్యేది. ఇప్పుడు 25 రోజుల తర్వాత ఇది 8.5 రోజులకి ఈ వ్యాప్తి డబల్ అవడం తగ్గింది. కాబట్టి ఈ వ్యాప్తి యొక్క స్పీడ్ తగ్గిందని మా అనుమానం. మన వాళ్ళు చెప్పారు, నిన్నే ప్రకటించారు అన్నమాట దాన్ని. అలాగే గోవాలో మొత్తం కేసులన్నీ 0 అయిపోయాయి. అలాగే కేరళ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా చర్యలు చేయడం వల్ల కేరళలో ఇప్పుడు డబలింగ్ అయ్యే కేసులు